ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మరోసారి ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ను ఖండిస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. అధికారం వచ్చిందని కక్ష సాధింపుల కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ను వాడుకోవద్దని సూచించారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో సేవ చేసిన మీ నాన్నగారిపై గౌరవం కోసమైనా ఆ డిపార్ట్మెంట్ ను వాడుకోవద్దని కోరారు. అంతకుముందు రావణ్ కు మద్దతుగా ప్రకాష్ రాజ్ వీడియో రిలీజ్ చేశారు. జన సైనికులు రెచ్చిపోతున్నారని విమర్శించారు. జన సైనికుల గుండాలా అని నిలదీశారు. ప్రశ్నించాడని రావణ్ ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. కోర్టు బెయిల్ ఇచ్చినా మళ్లీ అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే వాళ్లను జన సైనికులు చంపేస్తారా అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ లైవ్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చెప్పండి. మనం చూస్తున్నాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. ఏ టాపిక్ వచ్చినా కూడా దీన్ని ఏ విధంగా చూడాలంటారు అసలు? ఖచ్చితంగా అటు ప్రకాష్ రాజ్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య సిద్ధాంతపరమైన రాజకీయపరమైనటువంటి విభేదాలు కొనసాగుతున్నాయి అనేది మరోసారి స్పష్టమయ్యే విధంగా ఈ రోజు ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్ సందర్భంగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే అటు తిరుమల లడ్డు వివాదం మొదటి నుంచి కూడా అటు పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ వరుసగా విమర్శలు చేసుకోవడం, ఆ తర్వాత ఎలాంటి వ్యవహారం అయినా సరే పవన్ కళ్యాణ్ పై వస్తే దాని మీద వెంటనే ప్రకాష్ రాజ్ స్పందించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు రావణ్ విషయంలో అదే జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. వైపు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేయడం, ఏలూరు వేదికగా దళిత క్రైస్తవ మహాసభ ప్రాంగణం నుంచి కూడా జడా శ్రావణ్ తో పాటు రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపినటువంటి పరిస్థితి ఉంది. అందులోనూ ప్రధానంగా రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకుంటే పవన్ కళ్యాణ్ కు సంబంధించి వ్యక్తిగతంగా దూషిస్తూ మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం, అరెస్టులు చేయడం జరుగుతూనే ఉంది. అయితే ఈ రోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి ప్రకాష్ రాజ్ దీనిపై స్పందించడం అనేది కూడా మరోమారు జన సైనికులను ఉద్రేకపరిచే విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆయన ఒక సెంటిమెంట్ తో కూడా కొడుతూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కనుక మనం చూస్తే, పోలీస్ డిపార్ట్మెంట్ లో మీ నాన్న కూడా పనిచేశారు, అలాంటి డిపార్ట్మెంట్ ను వాడుకోవద్దు వ్యక్తిగతంగా అంటూ కూడా వారిని కించపరిచే విధంగా, పోలీస్ శాఖను కించపరిచే విధంగా కూడా వాడుకోవద్దు అంటూ కూడా ప్రకాష్ రాజు చేసినటువంటి ట్వీట్ గాని, అలాగే ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ అటు రావణ్ ను ఉద్దేశించి వరుస కేసులు పెడుతున్నారు. బెయిల్ పై బయటకు వస్తే మళ్ళీ తిరిగి కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. నిన్న మచిలీపట్నంలో బెయిల్ మీద వచ్చిన రావణ్ మళ్ళీ పాయకరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి ఘటన కూడా ప్రస్తావిస్తూ ఆయన చేసినటువంటి విషయాన్ని కూడా ప్రకాష్ రాజు ట్వీట్ ద్వారా కూడా వ్యవహరించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం జనసేన నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే రాజకీయ పరమైనటువంటి విభేదాలు వేరు, వ్యక్తిగత దోషంలో మహిళలు కించపరచడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం చేసినందువల్లే రావణ్ పై తాము ఫిర్యాదు చేశామనేది కూడా ఈ రోజు జనసేన శ్రేణులు సమర్థించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్ కి సంబంధించి ఏ విధంగా రియాక్షన్ వస్తుంది అనేది కూడా ఈ రోజు సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో తన తండ్రిని, పవన్ కళ్యాణ్ తండ్రిని ప్రస్తావించడం, మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను వాడుకొని ఈ విధమైనటువంటి అక్రమ కేసులు పెడతారా అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. మరోవైపు పోలీస్ శాఖ పౌరువు తీయొద్దు అంటూ కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. అంతకు ముందే ఒక వీడియోను కూడా రిలీజ్ చేసి రావణ్ కు మద్దతుగా ఆయన వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మీ కక్ష సాధింపులన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకోవద్దు అంటూ కూడా ఆయన ప్రకాష్ రాజ్ ఒక సూచనలు ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ కి. మరి దీని మీద నిజంగా నేరుగా పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇస్తారా, లేకపోతే అటు జన సైనికులతోనే సమాధానం చెప్పిస్తారనేది కూడా ఈ రోజు ఆతృతగా ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు జడా శ్రావణ్ వ్యవహారం కానీ, రావణ్ వ్యవహారం కానీ ముదిరింది. ఎందుకంటే హైదరాబాద్ లో రావణ్ తొలుత అరెస్ట్ చేశారు, ఆ తర్వాత పిఠాపురం కానీ, కాకినాడ కానీ, లేదంటే మచిలీపట్నం కానీ, ఇప్పుడు పాయకరావుపేట కూడా తరలించడం జరిగింది. ఇంకా పలు చోట్ల కేసులు నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. దీని మీద నిన్న రాత్రి జడా శ్రావణ్ కూడా స్పందిస్తూ ఇది దారుణమని, న్యాయస్థానాలు మా వైపు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారని జడా శ్రావణ్ కూడా, ఎవరైతే రావణ్ తరపున వాదిస్తున్న న్యాయవాది కూడా ఖండించడం జరిగింది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా దీన్ని ఖండిస్తూ పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ట్వీట్ చేయడం అనేది కూడా ఓవైపు సినీ వర్గం కూడా దీని మీద స్పందించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేసినప్పుడు అనేక మంది సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా స్పందించారు, పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది, అనేక మంది ట్వీట్లు కూడా చేశారు. అయితే వీరి మధ్య ఇప్పటి వరకు కూడా అటు సిద్ధాంత పరంగా, రాజకీయ పరంగా ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా ఈ రోజు ప్రతి అంశాన్ని కూడా ముడిపెడుతూ పవన్ కళ్యాణ్ పై ట్వీట్ చేయడం అనేది ప్రకాష్ రాజు మరి ఇది ఏ విధమైన దారి తీస్తుంది, నిజంగా మత విద్వేషాలు అనేవి కూడా రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రకాష్ రాజు
సమర్థిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక సినీ వర్గానికి కూడా టాప్ ప్లేస్ లో కూడా అంటుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడే మనం గత కాసేపట్లో కూడా తూర్పు గోదావరి జిల్లాలో కూడా అటు రావణ్ పై కేసు నమోదు చేసేందుకు ఫిర్యాదు చేసేందుకు జనసేన శ్రేణులు అలాగే దళిత సంఘాల నాయకులు కూడా బయలుదేరుతున్నట్లు తెలుస్తుంది. కేవలం జడా శ్రావణ్ వెనక లేదంటే రావణ్ వెనకే దళితులు లేరు, పవన్ కళ్యాణ్ వెనక కూడా ఎంతో మంది వేలాది మంది ఉన్నారు. ఎక్కడా కూడా దళితులను కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు అనేటువంటి వాదన కూడా జనసేన పార్టీ శ్రేణులు వినిపిస్తున్నారు. కేవలం మహిళలపై లేదంటే వ్యక్తిగతంగా దూషణలు చేయడం, ఆ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ లో మాట్లాడేటువంటి వ్యాఖ్యలు చేసినందువల్ల ఈ రోజు రావణ్ పై తాము ఫిర్యాదు చేశామనేది బలంగా వినిపించే విధంగా కూడా జన సైనికులు సిద్ధమవుతూ ఇటు ప్రకాష్ రాజ్ మీద కూడా కౌంటర్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ఇప్పటికే మనకు సమాచారం అవుతుంది. కాసేపట్లో తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో కూడా అక్కడ జనసేన నాయకులు ఈ ఘటన మీద కూడా ఫిర్యాదు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఏ విధంగా పవన్ గాని జనసేన పార్టీ అధిష్టానం గాని అధికారికంగా ఏ విధంగా రిప్లై ఇస్తుంది, ఏ విధంగా ఖండించబోతుంది ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది శ్రీజ. అంటే ప్రకాష్ రాజ్ పవన్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటారు? అయితే ఇప్పటికే మనం చూసాం గత కొంతకాలంగా అటు తెలంగాణ నేతలు తెలంగాణ విషయంలో వ్యాఖ్యలు చేయడం కానీ లేదంటే ఏపీలో ఉన్నటువంటి వైసీపీ కింది స్థాయి నేతలు వ్యాఖ్యలు చేయడం కానీ ఎవరు వ్యాఖ్యలు చేసినా టార్గెట్ పవన్ గానే కనిపిస్తుంది. ఇది కేవలం పబ్లిసిటీ కోసమే పవన్ టార్గెట్ చేస్తున్నటువంటి వివాదాలు అటు వివాదాస్పద వ్యాఖ్యలు అనేక మంది ఖండించినటువంటి ఘటనలు చూసాం. అయితే ప్రకాష్ రాజ్ ఏమి సాధారణ వ్యక్తి కాదు, చిన్న స్థాయి కార్యకర్త కాదు. ఆయన కూడా తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ప్రముఖ సినీ ఆర్టిస్ట్ గా కూడా ఆయన ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి, ఒక గౌరవ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజు పొలిటికల్ గా ఉన్నటువంటి నేతలపై పవన్ కళ్యాణ్ పై ఒక రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తిపై ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్, ఇటువంటివి మానుకోవాలి అనేది కూడా ఈ రోజు జనసేన పార్టీ నుంచి ఖండన వినిపిస్తుంది. ప్రకాష్ రాజు మొదటి నుంచి కూడా సిద్ధాంతపరంగా పవన్ కళ్యాణ్ ను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తిరుమల లడ్డు విషయంలో గానీ లేదంటే ఆధ్యాత్మికంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో గానీ అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వివాహాల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ను ఆయన వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఇది నేరుగా వారిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలను ఈ రోజు రాజకీయంగా వాడుకునేందుకు లేదంటే పబ్లిసిటీ కోసం వాడుకునేందుకు నిత్యం తెర మీద కనబడేందుకు వివాదాలు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి పరిస్థితి ప్రకాష్ రాజుకు ఉన్నప్పటికీ అది ఇటువంటి విధంగా స్పందించకూడదు. వివాదాలు ఏమన్నా ఉంటే గనక పెద్ద మనుషులుగా వాటిని చక్కదిద్ది పరిష్కరించే దిశగా ఉండాలి తప్ప ఆ వివాదాన్ని మరింత ఉద్రేకపూరితంగా మార్చి మరింత ఆందోళనకు రేకెత్తించే విధంగా ప్రకాష్ రాజు వ్యాఖ్యలు చేయకూడదు అనేది కూడా ఈ రోజు ప్రధానంగా విశ్లేషకులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే సమాజంలో ఇటువంటి హింసాకాండాలు జరిగేటువంటి ఘటనలు ప్రేరేపించే విధంగా మరొకసారి ట్వీట్ చేయకుండా కనీసం ఇటువంటివి సమర్థించకుండా పూర్తిగా చక్కబద్దే విధంగా కూడా ఉండాలి ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు అనేది కూడా ఆయన విడుదల చేసినటువంటి సెల్ఫీ వీడియో ఆధారంగా కూడా వారు మరొకసారి తీవ్రంగా వ్యతిరేకించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీస్ శాఖకు సంబంధించి ఏదైతే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో సేవ చేసినటువంటి మీ నాన్నగారి మీద మీకున్న గౌరవం కోసమైనా సరే పదవి వచ్చిందని మీ కక్ష సాధింపులకు పోలీస్ డిపార్ట్మెంట్ కు వాడుకోవద్దు అంటూ కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్పందించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికార పార్టీ కూటమి నేతలు చెప్పినందువల్ల ఈ రోజు రావణ్ను అరెస్ట్ చేశారా, జడా శ్రావణ్కి సంబంధించి వ్యవహారం కూడా ఆ విధంగానే జరుగుతుందా, లేదంటే చట్ట ప్రకారం ఏదైతే చట్టం ఏ విధంగా చెప్తుందో ఆ విధంగానే పోలీస్ శాఖ ముందుకెళ్తున్నటువంటి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఈ రోజు పోలీస్ శాఖ మీద కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మీ కక్షాదింపులకు పోలీస్ డిపార్ట్మెంట్ ను వాడుకోవద్దు అంటూ ఈ రోజు ఎవరైతే ప్రకాష్ రాజ్ చెప్పాడో మరి ఇటువంటి కక్ష సాధింపులు నిజంగా పవన్ కళ్యాణ్ చెప్పాడో రావణ్ మీద కేసు పెట్టమని కేవలం కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఫిర్యాదు చేయడం, దానికి సంబంధించిన ఆధారాలు సోషల్ మీడియాలో ఉద్రేకపూరితమైనటువంటి వ్యాఖ్యలు, మత విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసి నాలుకకు చేరేస్తామనేటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ అటు రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఉద్దేశించి పోలీసులు కేసు పెట్టారా లేదంటే పవన్ చెప్తేనే కేసులు పెట్టారనేది కూడా ఈ రోజు పోలీస్ శాఖ కూడా దీని మీద స్పందించాల్సిన పరిస్థితి. మొత్తానికి ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు అయితే అటు రాజకీయంగా అటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా సినీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది శ్రీజ. థ్యాంక్స్ ఫర్ ది